హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అసలు సిఎస్సిబిఎల్ రంగారెడ్డి. మీరు చూస్తున్నారు ఆర్జీఆర్ టెక్. ఎలక్షన్ అయితే వస్తున్నాయి, దగ్గరలో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. సో ఈ ఓటు హక్కు వినియోగించుకోవాలంటే మన దగ్గర ముందుగా ఓటర్ ఐడి అనేది ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మనం ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఈ ఓటర్ ఐడిని ఎలా అప్లై చేసుకోవాలి, సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి అదే నీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. నేను ఈ ఓటర్ ఐడి అప్లై చేసుకోవడానికి ముందుగా ఆధార్ కార్డ్ అనేది కావాలి. ఆధార్ కార్డులో వచ్చేసి మనకు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ ఏజ్ అనేది 18 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి. మంది మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు అయితే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎలిజిబుల్గా ఉంటారు అన్నమాట. ఇంకొచ్చేసి దీనికి డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు మరియు వారికి సంబంధించిన ఫోటో, ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ ఫోటో కావాలి, అండ్ మొబైల్ నెంబర్. అంటే అడ్రస్ ప్రూఫ్ కూడా ఎలా ఉండాలంటే ఆధార్ కార్డులో ఏదైనా మనం ఎక్కడైతే అప్లై చేసుకుంటున్నామో ఆ ఏరియాకి సంబంధించిన అడ్రస్ అనమాట. ఒకవేళ అక్కడ లొకేషన్లో ఆధార్ కార్డు ఇంకా లేకపోతే దానికి సంబంధించి అడ్రస్ ప్రూఫ్ కింద బ్యాంక్ అకౌంట్ కానీ, గ్యాస్ బిల్ అయినా సరే, కరెంట్ బిల్ అయినా సరే, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయినా సరే, ఇలాంటి ఏదైనా సరే మనం లోకల్ అడ్రస్ ప్రూఫ్ కింద మెన్షన్ చేయడానికి ఉంటుంది. అంతేకాకుండా మనం కొత్త ఓటర్ ఐడీలు అప్లై చేసుకోవడం కాకుండా ప్రీవియస్గా ఉన్న ఓటర్ ఐడీలో కరెక్షన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇనిషియల్ నాకు అవసరం లేదన్నా ఫుల్ నేమ్ కావాలి, అలాంటి సందర్భాలలో మనం కరెక్షన్స్కి పెట్టుకోవచ్చు. అంటే నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, ఏజ్ కానీ, సో డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడింది, మనం పాత దాంట్లో మనకు డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడింది. సో ఇలాంటప్పుడు పాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఓటర్ ఐడి డౌన్లోడ్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. సో అలా ఉంటేనే మనం ఓటర్ ఐడి అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలాంటి సందర్భాలలో మన మొబైల్ నెంబర్ కూడా కరెక్షన్గా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని క్లియర్గా చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది, మీరు కూడా చేసుకోవచ్చు. ముందుగా గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో voter.eci.gov.in అని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేసి లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీకు లాగిన్ పేజ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్తో మీరు రిజిస్టర్ అయితే కావాలి. అయితే సో మీరు ఫస్ట్గా మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసి కంటిన్యూ అయితే కొట్టాలి. కొట్టగానే మీకు ఫస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఈ మూడు అనేది మీరు సెట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేమ్ ప్లేస్లో వచ్చేసి మీ సర్ నేము ఏదైతే ఉంటుందో ఆ సర్ నేము, లాస్ట్ నేమ్ వచ్చేసి మీరు మీ నేమ్ అయితే మీరు ఎంటర్ చేయాలి. అండ్ మీరు పాస్వర్డ్ని కూడా సెట్ చేసుకోవాలన్నమాట. పాస్వర్డ్ వచ్చేసి మీకు ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి, మిగతావి స్మాల్ ఉండాలి, అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అండ్ నెంబర్స్ ఉండాలన్నమాట. ఇలా పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీరు రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై పైన మీరు క్లిక్ చేసుకోవాలి. వెరిఫై పైన క్లిక్ చేసుకోగానే మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక డాష్ బోర్డ్ అయితే లాగిన్ పేజ్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసుకోవాలి. అండ్ మీ పాస్వర్డ్, మీరు ఇందాక ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో సో సేమ్ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి క్యాప్చా కూడా మీరు ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో ఓటీపీ ఎంటర్ చేశాక మీరు వెరిఫై లాగిన్ పై క్లిక్ చేయగానే మీకు ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫామ్ 6 అనమాట. ఫామ్ 6 అంటే న్యూ ఓటర్ అప్లికేషన్ మనం చేసుకోవడానికి. సో ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టోర్స్. సో ఇక్కడ మీరు ఈ ఫామ్ని క్లిక్ చేయగానే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కనిపించే అప్లికేషన్ ఫామ్లో మీకు లెఫ్ట్ సైడ్లో ఏదైతే డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ అప్లికేషన్ ఫామ్లో మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డిస్టిక్, నెక్స్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏదైతే నియోజకవర్గంలో ఉంటారో ఆ నియోజకవర్గం అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు పర్సనల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్లో మీరు ఫస్ట్ నేమ్ అయితే మీరు
టైప్ చేసుకోవాలన్నమాట. అండ్ సర్నేమ్ ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ నేమ్ దగ్గర మీరు మీ సర్నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి. ఎందుకంటే మీరు ఓటర్ ఐడి పైన మీకు ఇలా ఇస్తేనే మీరు సర్నేమ్ అనేది ముందుగా వస్తుంది, తర్వాత నేమ్ అనేది తర్వాత వస్తుంది. మీ డీటెయిల్స్ ఫిలప్ చేశాక మీ ఫోటోని బ్రౌజ్ చేసుకొని దానికి కరెక్ట్ సైజ్లో సెట్ చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు అప్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేశాక మీరు రిలేటివ్ అయితే ఎవరైతే పెడతారో వాళ్ళని మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్, హస్బెండ్ నేమ్, వైఫ్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫాదర్ ఉంటే ఫాదర్ నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫాదర్ నేమ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఒకవేళ మీరు హస్బెండ్ నేమ్ ఉంటే మీరు హస్బెండ్ నేమ్ అనేది హస్బెండ్ అనేసి ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవాలి. టైప్ చేశాక మీరు నెక్స్ట్ అనేది మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ అడుగుతుంది. ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మీరు టైప్ చేసేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ అయితే మళ్ళీ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అప్లికెంట్ ఆధార్ నెంబర్ అయితే మీరు ఆధార్ నెంబర్ అనేసి ఇక్కడ వస్తుంది కాబట్టి మీరు అప్లికెంట్ నెంబర్ అంటే ఆధార్ నెంబర్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసేసుకోవాలి. మీరు ఆధార్ నెంబర్ టైప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు అప్లికేషన్ అయితే ఇప్పుడు మగవారు అయితే మేల్ అనేసి, ఆడవారు అయితే ఫీమేల్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. ఆధార్లో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సేమ్ అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసేసుకోవాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రూఫ్ అనమాట. ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్, లేదా ఏ ఇతర డాక్యుమెంట్స్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసేసుకొని మీరు డాక్యుమెంట్ పెట్టారు కదా, దానికి సంబంధించిన ఆ ప్రూఫ్కి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మీరు అప్లోడ్ చేసేసుకోవాలి. ఈ అప్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అనేది మీరు క్లిక్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అడ్రస్ అనేది మీరు టైప్ చేయాలి. సో ఇక్కడ మీరు ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఫిల్అప్ చేయాలి. లేదా మీరు ఆధార్ కార్డు లేకపోతే వేరే ఏ డాక్యుమెంట్ అయినా పెట్టినట్లయితే, సో ఇక్కడ ఆధార్ కార్డే అని కాదు, మీరు గ్యాస్ బిల్ అయినా సరే, కరెంట్ బిల్ అయినా సరే, బ్యాంక్ అకౌంట్ అయినా సరే, ఈ డాక్యుమెంట్లలో ఏదైనా మీరు ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో మీరు ఇక్కడ మీరు పెడుతున్న ఏదైతే డాక్యుమెంట్స్ ఉందో ఆ డాక్యుమెంట్కి సంబంధించిన అడ్రస్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ నేము, స్ట్రీట్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, పిన్ నెంబర్, మండల్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసేసుకొని మీరు ఏదైతే డిస్టిక్లో ఉంటున్నారో ఆ డిస్టిక్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీకు డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్షియల్ అడుగుతుంది. మీరు అడ్రస్ టైప్ చేశారుగా, దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది మనం సెలెక్ట్ చేసేసుకున్నాము. అండ్ దీన్ని కూడా మనం ఆ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకున్నది ఆధార్ కార్డ్ కాబట్టి ఆధార్ కార్డ్ని కూడా మనము అప్లోడ్ చేసేసుకోవాలి. ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది మనం క్లిక్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన రిఫరెన్స్ అయితే ఓటర్ ఐడి అడుగుతుంది. ఉంటే పెట్టాలి, లేకపోతే లేదు. ఒకవేళ ఉంటే ఫ్యామిలీ మెంబర్, రిలేషన్ అవుతారు, వాళ్ళ ఓటర్ ఐడి ఎపిక్ నెంబర్ అనేది మీరు మెన్షన్ చేసి నెక్స్ట్ అనేది కొట్టాలి. ఇక డిక్లరేషన్ దగ్గర మీరు ఏదైతే విలేజ్లో ఉంటున్నారో ఆ విలేజ్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేసేసుకోవాలి. ఆ విలేజ్ వచ్చేసి మనం టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అడుగుతుంది. సెలెక్ట్ స్టేట్ వచ్చేసి మనం తెలంగాణ ఉంటే తెలంగాణ, ఆంధ్ర ఉంటే ఆంధ్ర. దాని తర్వాత డిస్టిక్, ఏ డిస్టిక్లో ఉంటున్నాం ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసేసి ఆ డిస్టిక్లో ఈ ప్లేస్లో మీరు ఎన్ని రోజుల నుండి ఇక్కడ రెసిడెన్షియల్గా ఉంటున్నారనేసి అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారో ఆ డేట్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసేసి ఇక్కడ ప్లేస్ అయితే ఇక్కడ టైప్ చేయాలి. సో ఇక్కడ ప్లేస్ అయితే టైప్ చేసేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి. లాస్ట్గా వచ్చేసి ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ వచ్చిందని మీరు ఇక్కడ మెన్షన్ చేసేసి ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అనేసి కొట్టేసేయాలి. మీకు అప్లికేషన్ అనేది ఇక్కడ ఫిలప్ అయిన అప్లికేషన్ ఇలా కనిపిస్తుంది. మీకు లాస్ట్కి వచ్చేసి సబ్మిట్ అనేది మీరు క్లిక్ చేయగానే ఎస్ అని క్లిక్ చేయండి. మీ అక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీరు ప్రింట్అవుట్ లేదా సేవ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మీ ఓటర్ ఐడి అనేది అప్రూవల్ అయిందా లేదా అనేది ఇక్కడ వచ్చిన రిఫరెన్స్ నెంబర్ని బట్టి మీరు
చేసుకోవచ్చు అనమాట.